వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. ఈరోజు మా తోటలో నాటిన పామ్ ఆయిల్ ట్రీస్ అండ్ మేము కొత్తగా ఫామ్ హౌస్ కడుతున్నాము. దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మేము కార్లో ఫుడ్, వాటర్ అండ్ కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. సో దట్ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ మాకు మినిమం ఒక 1.5 hour పడుతుంది తోటకు వెళ్ళడానికి. ఊరికి వెళ్తున్నాం అనగానే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మేము మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. ఎక్కడ చూసినా కూడా చెట్లు, ఆ గ్రీనరీ అండ్ ఇంత మంచి ఫ్రెష్ ఎయిర్ మనకి ఇంకెక్కడ దొరుకుతుంది. ఇవన్నీ కూడా పామ్ ఆయిల్ ట్రీస్ మా పక్కన ల్యాండ్ వాళ్ళు నాటించుకున్నారు. సో ఇప్పుడు మేము మా తోటకి వచ్చేసాము. మెయిన్ గేట్ నుంచి మా ఫామ్ హౌస్ వరకు ఒక 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. సో అంత దూరం నడవడం కష్టం అవుతుంది అని మేము మధ్యలో ఇట్లా చిన్న రోడ్ లాగా చేసుకున్నాము. సో ఇంకా కార్లోనే అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. పామ్ ఆయిల్ ట్రీ మొత్తం మాకు 3 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ 3 acres ఆఫ్ ల్యాండ్లో మేము 150 పామ్ ఆయిల్ ట్రీస్ని నాటాము. ఇది గవర్నమెంట్ త్రూ వచ్చిన సబ్సిడీ. మేము దీని గురించి తెలుసుకొని అండ్ గవర్నమెంట్ దీనికి చాలా ఇన్కమ్ వస్తుందని చెప్పగానే మేము దీనికోసం అప్లై చేసాము. అండ్ మాకు 1 monthలో అప్డేట్ వచ్చింది. అండ్ వాళ్ళ మెంబర్స్ వచ్చి ఈ తోట మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఎంత వ్యాలిడ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మాకు మొత్తం 150 పెట్టొచ్చు అని అన్నారు. సో మేము 150 పామ్ ఆయిల్స్ని నాటాము. ఇక్కడ మేము పామ్ ఆయిల్ ట్రీస్ పెట్టి ఒక 8 months అవుతుంది. 8 monthsలోనే మాకు ఇంత పెద్దగా వచ్చేసింది అన్నమాట చెట్టు. కొన్ని చెట్లు ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి. సో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రతి మంత్కి చెక్ చేస్తూ ఉంటారు. ఏవి వీక్గా ఉన్నాయి ట్రీస్ అని చూసి వాటికి కొన్ని కెమికల్స్ అనేవి స్ప్రే చేస్తారు. దాన్ని బట్టి మనకి ట్రీస్ అనేవి మంచిగా పెరుగుతూ ఉంటాయి. సో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. గవర్నమెంట్ వాళ్ళే వచ్చి చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇలా ఒక ప్లాంట్ కానీ ఇంకో ప్లాంట్కి మధ్యలో 9 meters గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే మనకి క్రాప్ వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు మనకి పామ్ ఆయిల్ ట్రీస్ కోసమని డ్రిప్ని కూడా ఇచ్చారు. సో దట్ మనం వాటర్ అనే సప్లై ఈజీగా అవుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం దానిని. ఈ డ్రిప్ని మనము బోర్కి కనెక్ట్ చేసుకుంటే వీటి నుంచి మన వాటర్ అనేది ప్రతి ప్లాంట్కి ఈజీగా సప్లై అయిపోతుంది. సో ఇదే మా బోర్ అండ్ అది డ్రిప్. వాటర్ అనేది అక్కడి నుంచే ప్రతి ట్రీకి సప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ డ్రిప్ అనేది కనెక్ట్ అవుతుంది. సో మీరు చూస్తే అక్కడ డ్రిప్ ఉంది కదా, అక్కడ నుంచి ఆ వాటర్ అనేది ఫ్లోట్ అవుతుంటుంది అన్నమాట. సో ఇలా 150 ట్రీస్కి మొత్తం వాటర్ అనేది కనెక్ట్ అయిపోతుంది. మాకు బోర్కి అండ్ మీటర్కి కలిపి 1.5 lakh అయింది. అండ్ ఈ డ్రిప్కి అండ్ ప్లాంట్స్కి మాకు 80% సబ్సిడీ వచ్చింది. మా మొత్తం తోటలో ఇట్లా సరౌండింగ్ మొత్తం ఈ వేప చెట్లు అనేవి వచ్చాయి. ఈ వేప చెట్లు ఉండడం వల్ల మేము కొన్ని పామ్ ట్రీస్ అనేవి స్కిప్ చేసాము. ఎందుకంటే ఇవి అలానే ఉంచితే మనకి మంచిగా గాలి వస్తుంది అనేసి స్కిప్ చేసేసాము అన్నమాట కొన్ని పామ్ ట్రీస్. మన తెలంగాణ గవర్నమెంట్ 80% సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎవరైనా లో బడ్జెట్లో ఈజీగా ఈ పామ్ ట్రీస్ పెట్టుకోవచ్చు. మీకు కూడా ఇలా 2-3 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే ఒకసారి మీరు కూడా ఈ పామ్ ఆయిల్ ట్రీస్ నాటి చూడండి. ఇది 3 yearsలో మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ తెలంగాణ స్టేట్లో ప్రెజెంట్ 1 tonకి 20,000 to 25,000 వరకు వస్తుంది. స్టేట్కి చేంజ్ అవుతుంటుంది ప్రైస్. సో మనకైతే 20 to 25 అయితే వస్తుంది. అది కూడా మంత్లీ వస్తుంది. అండ్ మనకి లో ఇన్వెస్ట్మెంట్, మనం పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మేమైతే ప్రెజెంట్గా ఈ 150 పామ్ ఆయిల్స్ కోసం అని ఒక 50,000 అది ఇన్వెస్ట్మెంట్ చేశాము. సో పామ్ ఆయిల్ ట్రీకి ఎగ్జాక్ట్గా ఎంత క్రాప్ అనేది వస్తుందో చెప్పలేం కాబట్టి నేను మళ్ళీ మంచిగా ఒక వీడియో తీసి అది ఎలా క్రాప్ తీస్తారు అండ్ ఎన్ని టన్స్ వస్తాయి అనేది డీటెయిల్గా నేను మళ్ళీ వీడియోలో పెడతాను మీకు.
మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్స్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు మీకు మా ఫామ్ హౌస్ చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అవ్వలేదు కానీ ఇంకా 1 మంత్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో చూద్దామా? ఇది మెయిన్ డోర్. సో లోపలికి వెళ్దామా? ఇది మా హాల్ అండి. అండ్ ముందుకు వెళ్దామా? ఇది వచ్చేసి పూజ రూమ్. అండ్ ఇది మా కిచెన్. అండ్ బయట బాల్కనీ కూడా వచ్చేసిందండి. ఒకసారి చూడవచ్చు మీరు కూడా. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంది కదా. ఇది మా బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. ఇది మొత్తం 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టాము ఫామ్ హౌస్. సో ఇప్పుడు మనం పైకి వెళ్దామా? సో మా ఫామ్ హౌస్ మొత్తం చూసేసారు కదా. ఒక 1 మంత్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కన్స్ట్రక్షన్. అండ్ మేము వీక్లీ వన్స్ అయినా ఇక్కడికి రానికి ట్రై చేస్తాము. ఎందుకంటే డిస్టెన్స్ వచ్చేసి 60 కిలోమీటర్స్ మాత్రమే. అంటే 1.5 అవర్లో ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికి. అండ్ ఇక్కడ వస్తే మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మా బాబు జాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.